హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. రీసెంట్గా నేను మా పాపకు లంగా జాకెట్ స్టిచ్ చేద్దామని మెటీరియల్ కోసం హైదర్ నగర్లో ఉన్న నర్సింగ్ అండ్ కేఆర్ కసెట్ మొత్తం చూసి ఫైనల్గా ఈ మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్నాను. లంగా కోసం తీసుకున్న మెటీరియల్ అయితే పట్టు కాదు, బ్లౌజ్ మాత్రం పట్టులోనే మ్యాచ్ అయ్యింది. ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ నాకు బాగుంటుంది అనిపించింది. స్టిచ్ చేయడం అయితే వీడియో తీయలేదు. లంగా జాకెట్ స్టిచ్ చేయడం నాకు ఇదే ఫస్ట్ టైం. అందుకే ఎలా వస్తుందో అని డౌట్గా స్టిచ్ చేశాను. ఫైనల్గా అయితే బాగా వచ్చింది. దీనికోసం నాకు 3 మీటర్స్ లంగా క్లాత్ అండ్ 1 మీటర్ క్లాత్ జాకెట్ కోసం తీసుకున్నా. లంగా అండ్ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన మెటీరియల్తో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాంగింగ్ ప్రిపేర్ చేశాను. నాకైతే ఇదే హైలైట్ అనిపించింది డ్రెస్లో. కంప్లీట్గా చూడండి వీడియో, మీకు అర్థమవుతుంది. హ్యాంగింగ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ముందే కొంచెం ఐడియా ఉంటే ఈ వీడియోను కొంచెం స్కిప్ చేసుకుంటూ చూడండి, అర్థమవుతుంది. ఈ వీడియో అయితే ఏమీ తెలియని వాళ్ళ కోసం బేసిక్స్ నుంచి క్లియర్గా చెప్తున్నాను నేను ఎలా చేశాను అని. ఫస్ట్ అయితే హ్యాంగింగ్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది క్లియర్గా చూపిస్తున్నాను. దీని తర్వాత బ్లౌజ్కి ఎలా వర్క్ చేశాను అనేది కూడా దీని కంటిన్యూస్గా ఉంటుంది. మిస్ చేయకుండా వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈవెన్ నేను లంగాకి లెంత్ ఎక్కువ ఉంటుంది కదా పిల్లలకి స్టిచ్ చేసేటప్పుడు, దాన్ని కూడా నేను కట్ చేయకుండా స్టిచ్ చేశాను లంగా. ఐడియా మీకు కావాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మీకు కావాలి అనుకుంటే ఒకసారి కమెంట్ చేయండి. దాందేముంది, బెల్ట్ వేసుకోవడమే కదా, అందరికీ తెలిసిందే అనుకుంటున్నారేమో. అదేమీ కాదు. బెల్ట్ వేస్తే మనకు చాలా చిరాగ్గా కనిపిస్తుంది పైకి. ఒకవేళ లోపల బెల్ట్ వేస్తే డిజైన్ అనేది కట్ అయినట్టు కనిపిస్తుంది. అలా కాకుండా నేను బార్డర్లోకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. దాన్ని మనం మళ్ళీ విప్పేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ పిల్లలు పొడవు పెరిగినప్పుడు. మా పాప అయితే షార్ట్గా ఉన్న బ్లౌజ్ కావాలి అని చాలాసార్లు అడిగింది. అందుకే నేను ఈ బ్లౌజ్ని అయితే చాలా షార్ట్గా స్టిచ్ చేశాను. ఇప్పటికి బాగా సరిపోతుంది. ఇన్ కేస్ మనకు ఫ్యూచర్లో కావాలి అనుకుంటే నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. అందుకే నాకు 1/2 మీటర్ కంటే కొంచెం ఎక్కువ ఖర్చు అయింది అంతే బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. మిగిలిన క్లాత్ని నేను దాచేశాను. దాన్ని కొన్ని రోజులు అయ్యాక తనకి ఎలాగో షార్ట్ అవుతుంది కదా, అప్పుడు కింద ఫ్రిల్స్ పెట్టి అటాచ్ చేసామంటే లేటెస్ట్ మోడల్ అవుతుంది, బ్లౌజ్ ఎక్కువ రోజులు వస్తుంది. అందుకే బ్లౌజ్ మీద డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం గ్యాప్ వదిలి స్టిచ్ చేసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ నేను ఆ ఫ్రిల్స్ స్టిచ్ చేయాలి అనుకుంటే నాకు కొంచెం మిషన్ పాదం పట్టే అంత ప్లేస్ అయితే కావాలి కదా. అందుకే నేను ఆ ప్లేస్ని వదులుకొని ముందుగానే అలా చేశాను అనమాట. ఫైనల్గా కంప్లీట్ అయిన తర్వాత వేసుకుంటే మా పాప లుక్ ఎలా ఉంది అనేది ఫైనల్గా ఒక పిక్ పేస్ట్ చేశాను, చూడండి. లంగా జాకెట్ ట్రెడిషనల్గా ఉంటుంది కదా అని కుట్టించుకోవాలి అనుకుంటే మెటీరియల్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. పట్టు అయితే ఇంకా చిన్న పిల్లలకే 6,000-7,000 పైన ఉంటున్నాయి. ఇంకా పెద్దవాళ్ళకైతే చెప్పనవసరం లేదు. ఈవెన్ స్టిచ్చింగ్ కాస్ట్ కూడా 1,000-1,500 కంటే తక్కువ లేదు. ప్లెయిన్ బ్లౌజ్ అంత బాగోదు కదా అని మగ్గం వర్క్ చేయిద్దామని అడిగితే మినిమం 2,000 అన్నారు. అందుకే నేనే ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు పూసలు స్టోన్స్ తీసుకొని అన్నీ ఇలా స్టిచ్ చేశాను. చైన్ టైప్లో ఉన్న పూసలు స్టోన్స్ ఇంకా గట్టిగా ఉండడం కోసం సూది దారంతో మళ్ళీ స్టిచ్ చేశాను. అలా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను, చూడండి. ఇలాంటిదే మగ్గం వర్క్ చేయించాలన్నా వాళ్ళు 1,500-2,000 అడుగుతారు. అదే ఈ మెటీరియల్ మొత్తం 300-400లో వచ్చేస్తుంది. ఇదే బెటర్ కదా, మనం ఓన్గా చేసుకున్నాము అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం ఎలా కావాలంటే అలా మనం ఓన్గా చేసుకోవచ్చు. ఈ వర్క్ మీకు నచ్చినట్టయితే దగ్గరగా చూపిస్తున్నప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని షాప్ వాళ్ళకి చూపించండి. ఎగ్జాక్ట్గా అదే మెటీరియల్ ఇస్తారు, మీరు కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చిందా? అయితే ఒక్క లైక్ చేయండి. మీకు నా అలాగే ఓన్గా స్టిచ్ చేసుకోవడం ఇష్టమైతే ఎస్ అని కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి నా అలాగే స్టిచ్చింగ్ చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ లైఫ్.